హలో అండి. మసాలా ఓట్స్‌ని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో మా అమ్మమ్మ స్టైల్‌లో చూసేయండి. మా అమ్మమ్మ నా కోసం చేసిన ఈ మసాలా ఓట్స్ రెసిపీ మీకు తప్పకుండా నచ్చుతుంది. మరి ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదామా? అమ్మమ్మ ఏంటి ఏం వెతుకుతున్నావు పొద్దు పొద్దున్నే? నీకు మసాలా ఓట్స్ చేసి పెడదామని చూస్తున్నాను. ఓకే. ఓట్స్ ఉన్నాయా మరి? ఉన్నాయి. ఓకే. ఈ ఓట్స్‌తోని ఇప్పుడు మసాలా ఓట్స్ చేస్తావా నా కోసం? అవును. ఓకే. సరే అయితే ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఒక మందపాటి కడాయిని అయితే ప్లేస్ చేసుకోవాలి. ఇలా మందపాటి కడాయిని ప్లేస్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. కొంచెం ఎక్కువ చేస్తున్నాం కాబట్టి నలుగురికి సరిపడా మేము 3 టేబుల్ స్పూన్ వేసుకున్నాం. ఒకరిద్దరికైతే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ మా అమ్మమ్మ ఆవాలను అయితే వేసుకున్నారు 1 స్పూను. మీరు కూడా ఆవాలని 1 స్పూన్ వేసుకోండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయ ముక్కలు తీసుకోవాలి. సన్నగా తరుక్కుంటే ఓట్స్ రెసిపీకి చాలా బాగుంటుంది. ఈ మసాలా ఓట్స్కి ఇంకా బాగుంటుంది. ఈ విధంగా ఉల్లిపాయల్ని, పచ్చిమిరపకాయని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా దోరగా ఫ్రై అయిన తర్వాత మిగిలిన కూరగాయలన్నింటినీ కూడాను ఇందులోకి వేసుకోవాలి. ఇక్కడ నేను చిక్కుడుకాయలను తీసుకున్నాను, అలాగే బర్బాటీలు అని అంటాం మా సైడ్, ఆ బర్బాటీలను తీసుకున్నాను, అలాగే క్యారెట్ను కూడా తీసుకున్నాను. మీరు బంగాళదుంపని, మీ దగ్గర ఉంటే క్యాప్సికమ్ని, చాలా రకాల కూరగాయలని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఈ మూడింటిని తీసుకున్నాను. ఈ మూడింటిని కూడాను బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి 1 నిమిషం మగ్గిన తర్వాత ఇందులోకి మిగిలిన టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయితేనే బాగుంటుందండి రెసిపీ. దీన్ని మీరు నీళ్ళు పోసి కూడా త్వరగా ఉడకాలి అంటే ఉడికించుకోవచ్చు, కానీ ఇలా మగ్గడం వల్ల మనకి చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను టమాటాలను కూడా యాడ్ చేసేసాను కాబట్టి ఇందులోకి మిగిలినవన్నీ కూడా వేసుకుందాం. ముందుగా 1 స్పూన్ సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక చిటికెడంత పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. మీ స్పైసీ లెవెల్స్కి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ మేము ఇంట్లో ఆడుకున్న కారాన్ని అయితే యాడ్ చేస్తున్నాము. మీ దగ్గర ఈ కారం అవైలబుల్గా లేకపోతే నార్మల్ది అయితే 1/2 స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ ముక్కలన్నిటికీ కూడాను ఇప్పుడు వేసిన మసాలాలన్నీ పట్టేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొన్ని నీళ్లు పోయాలి. ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు నీళ్ళని పోసుకొని బాగా మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఇలా అవుతాయండి. దీని తర్వాత ఇందులోకి మనం ఓట్స్ని 1 కప్ అయితే తీసుకున్నాము, అంటే 1 గ్లాస్ తీసుకున్నాము. ఆ గ్లాస్ ఓట్స్ని కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఓట్స్ని కాసేపు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవడం వల్ల దానికి ఫ్లేవర్స్ అన్నీ కూడా ఉప్పు, కారం, ఇప్పుడు మనం వేసినవన్నీ కూడాను పట్టి కొంచెం వేగడం వల్ల త్వరగా ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు మనం 2 నిమిషాలు అయితే వేయించేసుకున్నాం కాబట్టి ఇందులోకి మనం వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం. లాస్ట్ అండ్ ఫైనల్గా 1 గ్లాస్ ఓట్స్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇదే కరెక్ట్ కొలండి. మనకి కొంచెం జావలా కావాలంటే 3.5 గ్లాసులు కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఉప్మాలా రావాలి అని అంటే కనుక మాత్రం నేనైతే 3 గ్లాసులు యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పెద్దవాళ్ళు తినేది కాబట్టి మా అమ్మమ్మ స్టైల్లో చెప్తుంది. తర్వాత దీనికి ఇలా పొంగొస్తున్నప్పుడు అడుగును అంటుకుపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు అంటేసి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. ఇక్కడ మా అమ్మమ్మ ఆ విషయాన్నే చెప్తున్నారు, అడుగు అంటుకుపోతుందమ్మా ఇది త్వరగాను అని చెప్పేసి. ఆవిడికి రాకపోయినా ఓట్స్ని, మసాలా ఓట్స్ని నేర్చుకొని మరీ చేస్తున్నారు చూసారా నా కోసం. అది నాకు చాలా ఇష్టం. సర్వ్ అయితే చేసేస్తున్నారండి ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత. చాలా అంటే చాలా బాగుంటుంది మా అమ్మమ్మ స్టైల్ మసాలా ఓట్స్. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. మా అమ్మమ్మకు ఒక అలవాటు ఉంది, అరిటాకులోని ఈ వేడి వేడి పదార్థాలను పెట్టుకొని తింటే దాంట్లో ఉన్న బలం మొత్తం కూడాను మనకు వస్తుంది అని చెప్తూ ఉంటారు. అందుకని ఊరుల్లోని అరిటాకు వేసుకొని మాత్రమే తింటారు. ఇలా తినడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం, బలానికి బలం అని చెప్తూ ఉంటారు. ఫుడ్ అనేది మనకి ఒంటికి బాగా జీర్ణం అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుందంట అరిటాకులో ఉండే పోషకాలు. మీరు కూడా ఈ మసాలా ఓట్స్ రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.